కూటమికి ఫేవర్ చెయ్యాలా అన్న దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డిని మనం భరించలేము. ఆయన ఆయన వెళ్తున్న విధానము, ఆయన పోకడ, ఆయన పరిపాలన ఇబ్బందికరంగా ఉన్నదన్నది ప్రజల్లో నిదానంగా చాలా స్పష్టంగా బయటికి కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ కూడా ఇంత అగెనిస్ట్ లేదు. దాని మీద ఉన్నంత చాలా అగెనిస్ట్ అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అయినా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఫైట్ మాత్రం బలంగా ఇస్తారు. ఎక్కడ కూడా తగ్గకుండా సామధాన భేద దండోపాయాలన్నీ కూడా వాడుతూ డబ్బులు పరంగా కానివ్వండి, చాలా చోట్ల క్యాండిడేట్లు అదే పేరుతున్న క్యాండిడేట్లు నామినేషన్ వేయిస్తారు. వేరే రకరకాల ప్రతి వ్యూహాలతో అతను గట్టి ఫైట్ ఇస్తున్నాడు. కానీ ప్రజల్లో వ్యతిరేకత పార్టీ మీద పథకాలు ఇస్తున్నారని చెప్పి ఉన్నా నిన్నంత కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాలకు ఇల్లు వచ్చారు. రాజశేఖర రెడ్డి టైంలో పావలా వడ్డీలు ఇచ్చారండి. ఈ 3-4 ఏళ్లలో మాకు వడ్డీ లేని రుణం ఇస్తా అన్నారు. ఎక్కడ రూపాయి డబ్బులు లేవు. కానీ అతను టీవీల ముందు మాత్రం గొప్పగా చెప్పేసుకుంటాను, మీరు రుణాలు ఇచ్చేస్తున్నాను. వాస్తవ ప్రాక్టికల్ గా రియాలిటీ ఎట్లా లేదు. మద్దతు ధర ఒక 1500 ఉందంటే ఏదో చిన్న రిమార్క్ ఉందని చెప్పండి ఆయన 400-500 కూర్చేస్తున్నారు. అది మాకెక్కడికి అలాగే గిట్టుబాటు అవుతుంది. మేము బాధపడతాం. ఇట్లా డ్రైన్స్ వెళ్తున్న కాలవల్లో పూడికలు తీరిపోయి ఆ డ్రైన్స్ లో పెరిగిపోయిన అడవిగా ఆ గుర్రపు టెక్క ఇలాంటి చెట్లు పెరిగితే వాటిని తీర్థం కానీ ఏ రకమైన మెయింటెనెన్స్ లేదండి గ్రామాల్లో. అదేంటి ఆ పొలాల్లో హద్దురాల మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎక్కడో వేయటం, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయటం, ఇదేంటండి మా తండ్రుల ఆస్తుల మీద వాళ్ళెవరో ఫోటోలు ఏంటి ఇదంతా. గ్రామాల్లో అంటే అత్యంత ప్రమాదం ఎక్కడంటే గ్రామాల ఓటింగే డిసైడ్ చేస్తాయి ఎవరినైనా. మనం గతంలో ఇంటర్వ్యూలో తెలంగాణ ఇంటర్వ్యూలో మీరు నాతో ఈ విషయాలు మాట్లాడుతూ కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పింది రీజన్ ఏంటంటే గ్రామాల వాతావరణం చూసే. అదే గ్రామాల్లో ఒకవేళ వర్గాలు ఉంటే ఉండొచ్చు, గ్రామాల్లో అటొక వర్గం ఇటొక వర్గం ఉంటే కానీ ఎక్కువ శాతం ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మినిమం మెయింటెనెన్స్ ఉంటాయి కదా గ్రామాల్లో, పొలాలకు వాటికి అవి లేవు. దానివల్ల వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉంది. ప్రజలు కూటమి మీద ప్రత్యేకమైన అభిమానం, అంటే చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఎవరు వినే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి నాన్న పులి కథే. ఆయన గతంలో కూడా ఇలాంటి హామీలు చాలా ఇచ్చున్నాడు, కొన్ని చేశాడు, చేయలేదని చేశాడు. చేసిన అప్పటికి అలివిగానే హామీలు చాలా ఉన్నాయి. ఇది నిరుద్యోగ భృతి అని ఇట్లాంటి ఇచ్చారు అప్పుడే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ చెప్తే జనం వింటారు. కానీ పవన్ కళ్యాణ్ యాడవటం, బీజేపీ యాడవటం, పాడైపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి కేంద్ర సహకారం కావాలని ప్రజలు అనుకోవటం, పవన్ కళ్యాణ్ కొద్దిగా అతను ఇతను మాట్లాడితే క్రెడిబిలిటీతో మాట్లాడతాడని ఉంటాం. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దాదాపు వీళ్ళు పొత్తు పెట్టుకున్న విధానంలో చాలా మా కాపుల్లో చాలా మంది అసహనం వచ్చేస్తుంది. ఏంది ఇది 10 సీట్లు 20 సీట్లు, ఏంది ఇది ఈ 10-20 సీట్ల కోసం 150 సీట్లు టీడీపీ ఊడికం చేయాలా, అవసరమా మనకి అని చెప్పి అనుకున్న కూడా ఉన్నారు. కాకపోతే ప్రజల్లో నేను చూసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇతర పరిపాలన విధానం సరిగ్గా లేదు, భరించలేని స్థితిలో ఇతర పరిపాలన రాయలసీమలో వాళ్ళ సొంతూరులో బిహేవ్ చేసినట్టు చేస్తున్నాడు. ఇది విధానం కాదు అని చెప్పని ప్రజల్లో ఒక అసహనం, అసంతృప్తి ఉండటం వలన ప్రజల యొక్క చూపు నిదానంగా ఈ వారం 10 రోజుల్లో కూటమిపు నిదానంగా టర్న్ అవటం వల్ల చాలా చోట్ల కూడా వైసీపీ క్యాడర్ ఇలా కూటమిలోకి రావటం, కూటమిలో చేరటం, ఇవన్నీ కూడా ఈ 10 రోజులు 15 రోజుల్లో 10 రోజుల్లో జరుగుతున్న మార్పులు ఇవన్నీ కూడా ఇంకా ఎలక్షన్ రోజుకి ఎట్లా ఉంటుంది. అయితే జగన్ మాత్రం ఇస్తున్న ఫైట్ మాత్రం అతను ఫైట్ బలంగానే ఇస్తున్నాడు. కానీ అతని మీద ఉన్న వ్యతిరేకత కొద్దీ కూటమికే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. జగన్ కే వ్యతిరేకం, ఎవరో కాదు, జగన్ కే వ్యతిరేకం.